ఓం శాంతి. ఈరోజు అక్టోబర్ 7వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మిమ్మల్ని కుంభీపాక నరకం నుంచి వెలికి తీసేందుకు తండ్రి వచ్చారు. అందుకే కదా పిల్లలైన మీరు కూడా తండ్రిని ఆహ్వానించారు అంటున్నారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీరు చాలా గొప్ప శిల్పకారులు. ఎలా? మీ కర్తవ్యం యొక్క నిపుణత ఏది? సమాధానం: పిల్లలైన మనం ఎంతో గొప్ప శిల్ప నైపుణ్యాన్ని చూపిస్తున్నాం. దీనివలన చూడండి, పూర్తి ప్రపంచం అంతా కూడా కొత్తదిగా తయారైపోతూ ఉంది. దీనికోసం మనం ఇటుకలు, సున్నము, పారలు మొదలైనవేవి కూడా ఉపయోగించము. కానీ స్మృతి యాత్ర ద్వారా నూతన ప్రపంచాన్ని తయారు చేస్తాము, నూతన ప్రపంచాన్ని నిర్మిస్తున్నాము. మళ్ళీ మనమే ఆ స్వర్గానికి అధికారులుగా అవుతామనేటటువంటి సంతోషం కూడా ఉంది కదా అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకి నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: తండ్రి వినిపించిన దానిని బాగా విని తరువాత నెమరు వేయాలి. ప్రాపంచిక విషయాలలో మీ సమయాన్ని పోగొట్టుకోకూడదు. రెండవ పాయింట్: తండ్రి స్మృతిలో కళ్ళు మూసుకొని కూర్చోరాదు. శ్రీకృష్ణుడి యొక్క రాజధానిలోకి వచ్చేందుకు చాలా బాగా చదువుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: మనస్సు బుద్ధిని జంజాటాల నుండి తొలగించి మిలనం యొక్క మహోత్సవాన్ని జరుపుకునేవారు అన్ని బాధ్యతలు అంటే బంధనాల నుంచి ముక్తులు కండి. వరదానం యొక్క వివరణ: కొంతమంది పిల్లలు ఈ జంజాటం అంటే ఈ బాధ్యత లేదా ఈ బంధనం పూర్తి అయితే మా స్థితి లేదా సేవ బాగుంటుంది అని అనుకుంటుంటారు. కానీ జంజాటాలు పర్వతాల వంటివి. పర్వతం పక్కకి తొలగిపోతుందా? తొలగిపోదు. కానీ జంజాటము ఎక్కడుందో అక్కడి నుంచి మీ మనస్సు బుద్ధిని తొలగిస్తే లేదా ఎగిరే కళ ద్వారా ఆ జంజాటం అనే పర్వతం కంటే పైకి వెళ్ళిపోతే ఆ పర్వతం కూడా మీకు సహజమని అనుభవం అవుతుంది. జంజాటాల ప్రపంచంలో ఈ జంజాటాలు అనేది రానే వస్తుంటాయి. మీరు ముక్తులుగా ఉన్నట్లయితే బాబాతో మిలనం యొక్క మహోత్సవాన్ని జరుపుకోగలుగుతారు. లేదంటే అవే బంధనాలను మనస్సు బుద్ధి ఉండిపోయింది అంటే బాబాతో మిలనం జరుపుకొని ఈ మహోత్సవం అనేది అనుభవం కాదు అంటున్నారు బాబా. స్లోగన్: ఈ అనంతమైన నాటకంలో హీరో పాత్రను అభినయించేవారే హీరో పాత్రధారులు. మంచిది. ఓం శాంతి.